ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 8వ వచనములో నుండి ధ్యానించుకుందాము. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనము మనుషులను నమ్ముకొనుచున్నాము, ప్రతి విషయమై అధికారులను నమ్ముకొనుచున్నాము. కానీ వారిని నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని నేను తెలుసుకొని ఉన్నాను. ఏలయనగా మనుష్యులు కపటమైన ప్రేమ చూపిస్తారు, ప్రేమ ఉన్నట్లుగా నటిస్తారు, మనపక్షముగా ఉన్నట్లుగా నటిస్తారు. వారికి తెలుసు ఇతను ఈమె న్యాయపరమైనదో కాదో అని తెలిసి కూడా అన్యాయము వైపు వారు చూస్తూ ఉన్నారు, అన్యాయము వైపు వారు పరిగెలెడుచున్నారు, అన్యాయము వైపు వారు నిలబడి ఉన్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు మనుషులను నమ్ముకొని ఎడల వారు నిన్ను గోతిలోనికి నరకాగ్నికి తీసుకుని వెళతారు. యెహోవాను ఇప్పుడుకైనా ఆశ్రయించిన మేలు. శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, కలహములు ఎదురైనను మనుషులను నమ్ముకొనుట వ్యర్థమే. యెహోవాను ఆశ్రయించుట మేలు. అధికారులను ఆశ్రయించుట, నమ్ముకొనుట అది వ్యర్థము. వారిని నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని నిశ్చయముగా తెలియపరచుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. నీవు ఏ విషయమైతే మనుషులను నమ్ముకొని ఉన్నావో ఇప్పుడే మనుషులను నమ్ముకొనుట వ్యర్థమని తెలియపరచుచున్నాను. ఇప్పుడే నీ ప్రభువైన యెహోవాను యేసు క్రీస్తుని నీవు ఆశ్రయించిన ఎడల నీకు మేలు కలుగుతాదని, నీ పక్షముగా నిలబడి వ్యాజ్యమాడి నిన్ను గెలిపిస్తాడని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. అలాగునే నేను నిశ్చయముగా చెప్పుచున్నాను, నీవు ఏవైతే పోగొట్టుకున్నావో వాటికంటే రెండంతలుగా నీ దేవుడైన యెహోవా ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఏమి పోగొట్టుకున్నావు? నీ యొక్క జీవితము న్యాయపరమైనదిగా ఉన్నదా? పాపము లేకుండా, వ్యభిచారము లేకుండా, విగ్రహారాధన లేకుండా, నీవు ఎవరిని మోసగించకుండా ఉన్నట్లయితే ఇప్పుడే నీవేవిదైతే పోగొట్టుకున్నావో దానికంటే రెండంతలుగా ఇవ్వడానికి ప్రభువైన క్రీస్తు వారు సిద్ధముగా ఉన్నారు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు ఇచ్చిన యొక్క తరుణమును నీవు ఏమాత్రము కూడా త్రోసివేయవద్దు. ఏవైతే పోగొట్టుకున్నావో వాటికంటే రెండంతలుగా ఇచ్చే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు. యోబు గ్రంథము 42వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే యోబు సమస్తమును కోల్పోయిన వాడై ఉన్నాడు. యథార్థతను, న్యాయమును విడిచిపెట్టలేదు. ఆయన కీడును విసర్జించిన వాడు, మంచిని ఆస్వాదించిన వాడు కనుక తన శ్రమ దినములో కూడా యేసు క్రీస్తుని వదిలిపెట్టక, దేవుని వదిలిపెట్టగా గట్టిగా పట్టుకొని దేవునికి ప్రార్థించి ఉన్నాడు కనుక తన కోల్పోయిన దానికంటే రెండంతలుగా ప్రభువైన క్రీస్తు వారు అతనికి ఇచ్చి ఆశీర్వదించిన రీతిగా నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు నీతి న్యాయములు తప్పకుండా ఉన్నట్లయితే, దేవుని ఆజ్ఞలను పాటించినట్లయితే నీవు ఏదైతే కోల్పోయి ఉన్నావో అది దానికి రెండింతలు దేవుడు ఇయ్యడానికి సిద్ధముగా ఉన్నాడని ప్రభు పేరట తెలియపరచుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనములో ధ్యానించుకున్నట్లయితే, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. ఆయనను నీవు ఆశ్రయించాలి. మనుషులను ఏమాత్రము నమ్మకూడదు. మనుషులు వ్యర్థమైన వారు, మనుష్యులు అసూయాపరులు, మనుష్యులు నిన్ను పాపపు గుంటలోనికి తీసుకుని వెళతారు. మనుష్యులను నమ్ముకొనుట వలన నీకు ఏమీ ప్రయోజనం ఉండదు. నీవు దేవుని ఆశ్రయించిన ఎడల ఏ మేలు కూడా నీకు కొదువై ఉండదు. ప్రభువైన క్రీస్తు వారు ప్రతి విషయంలో నీ వ్యాజ్యములో నీ పక్షముగా నిలబడి
నిన్ను గెలిపించే దేవుడు, నీ యొక్క తలను గురుపోతు కొమ్ముల వలె ఎత్తి ఉన్నత స్థలములపైకి నిన్ను ఎక్కించే దేవుడని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, సింహపు పిల్లలైనను ఆకలిగొంటాయి, కానీ ప్రభువారిని నీవు ఆశ్రయిస్తే నీవు ఏమాత్రము కూడా ఆకలిగొనవు. నిన్ను గద్దించు, నిన్ను హింసించు వారిని బట్టి ప్రభు అయిన క్రీస్తు వారు వారిని గద్దించి నీకు సమాధానము కలుగ చేసే దేవుడు, నీకు గొప్ప విజయాలను కలుగ చేసే విజయశీలుడు. ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు, నన్ను ఆశ్రయించిన వారికి నేను ఏ మేలు కూడా కొదువై ఉండదని ప్రభు అయిన క్రీస్తు వారు స్వయముగా వాగ్దానము చేసి ఉన్నారు, నెరవేరుస్తూ ఉన్నారు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ వ్యాజ్యము ఎలాంటిదైనా సరే నీవు నీతిగా, న్యాయముగా, యథార్థముగా దేవుని ఆజ్ఞలను పాటించి దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే నీకు ఏ మేలు కొదువై ఉండదు. ఆయన నీ పక్షముగా నిలబడి నీ శత్రువులను అంతము చేసే దేవుడు, నీ శత్రువులు నీ ఎదుట నుండి పారిపోయేటట్లుగా చేసే దేవునిగా ఉన్నాడని ప్రభు పేరిట తెలియపరుచుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్.